రైతుల కొరకు కష్టపడుతున్న ఈ కష్టజీవులను చూడండి. రైతులకు నీరు లేనిది ఏ పంట పండదు. ఆ నీటి కోసం శ్రమిస్తున్న ఈ జీవులు రైతే వెన్నుముక అని మన దేశానికి అంటాం. ఇప్పుడు వేసవికాలం వస్తుంది. నీటి ఎద్దడి అనేది ఇక్కడ చాలా కనపడుతుంది. నీరు అల్లెత్తు దూరంలో ఉంది. అది మొత్తం ఇక్కడ తూము వరకు రావాలంటే ఇక్కడ మొత్తం మట్టిని తీయాల్సిన పరిస్థితి. ఆ మట్టి కోసం వీరందరూ నానా తంటాలు పడుతున్నారు. జేసీబీ కూడా దిగలేని పరిస్థితి. అయినా వీరే చేతులతోని తీయడం ఎంత కష్టమో. దాదాపు ప్రొద్దు నుంచి తిండి తిప్పలు లేకుండా రైతుల కోసం నీరు అందించడానికి వీరి ప్రయత్నం. వీరందరినీ సమిష్టి చేయడానికి బండారి ఆనంద్ చేసే కృషి అమోఘం అనే చెప్పాలి. ఇప్పటి వరకు రైతులకు అందని నీరు ఆయన అందిస్తున్న తీరును చూస్తుంటే, ఆయన కష్టపడే తీరు బాసర గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా సుఖపడే విధంగా వారు చేస్తున్నారని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. వారందరూ కూడా సహకరించడానికి ప్రయత్నం చేయాలి. రైతులు కొందరు ఈరోజు వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు తూముకు నీళ్ళందేయి మళ్ళీ ఆ చెర్లన్నీ కూడా నింపినట్లయితే ఎండాకాలం మొత్తం మన పాడి పంటకు మళ్ళీ మన గోదలకు అన్నిటికి కూడా మనకు నీరందే విధంగా ఉంటుందని వీరి ప్రయత్నం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి. ఆ చెర్లన్నీ కూడా మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలువ వెంబడి ఉన్నవారి పంట పండడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. వారికి నీరందియాలని వీళ్ళు శ్రమిస్తున్న శ్రమ చూస్తుంటే వీరికి ఏమి మిగలకపోయినా కూడా రైతులు బ్రతకాలన్న ఒక సదుద్దేశం, మంచి ఉద్దేశంతో చేస్తున్న పాటుపడుతున్న ఈ శ్రమకు మనము